BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ సంగారెడ్డి జిల్లా పట్టణ నియోజకవర్గంలోని ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన ఛాలెంజ్ చాలా సంచలనాత్మకంగా మారింది. ఆయన మాట్లాడుతూ డంప్ యార్డ్ రాకుండా చూస్తా, నల్లవెల్లి గ్రామం ప్రజా సాక్షిగా గెలుస్తా, కాంగ్రెస్లోకి వెళ్తా అంటూ స్వతంత్ర అభ్యర్థి రాణిచూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటంచు నియోజకవర్గంలోని గుమ్మిడిదల మండలం నల్లవల్లి జనం బాగు కోసం ప్రాణాన్ని అర్పిస్తా అంటూ సర్పంచ్ అభ్యర్థి సురేష్ సంచలనం ప్రకటన చేశారు. డంప్ యార్డ్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనను నల్లవల్లి ప్రజలే గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంగరం గుర్తుపై గెలిచి సర్పంచ్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లవల్లిని అభివృద్ధి చేసి చూపిస్తా, నీలం మధు అన్న సహకారంతో సీఎం రేవంత్ దృష్టికి డంప్ యార్డ్ ఉద్యమ విషయాన్ని తీసుకెళ్తా, మా రైతుల అసైన్య భూమి వివాదాన్ని మధు అన్న సహకారంతో పరిష్కరిస్తా అని ఆయన పేర్కొన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బాగా రాజకీయాలలో ముదురులు ఏం చేస్తారు తెలుసా అమ్మ, గెలిచిన సంది వాళ్ళకి అన్ని తెలిసిగా ఏ రూట్లో పోతే ఏమొస్తుంది, ఏ రూట్లో పోతే ఏమొస్తుందో తెలుస్తుంది. కానీ కొత్తలకి ఏంటంటే ఊరు మీద మనం కొన్ని వాగ్దానాలు చేసినాం, ఆ వాగ్దానాలను కట్టుబడి మనం పని చేయాలి అని వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టదు, ఆ భయంతో ఉంటుంది. మనం భయంతో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటేనే. సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీ అందరు చూస్తున్నారు రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో. నాకైతే రాజకీయాలు రావు, నేను ఇప్పుడెప్పుడే కొత్తగా వస్తున్నా. 10 మందికి సహాయం చేసే వచ్చిన నేను రాజకీయంలోకి వచ్చి సహాయం చేస్తా అంటే కింది స్థాయి నుంచి వచ్చిన గరీబ్ ఇంట్లో పుట్టిన పాలకు మీ నల్లబల్లి మొత్తం తెలుసు. చిన్నప్పుడు పాల బకెట్ పట్టుకొని ఊరంతా తిరుగుతుంటి, పాలు పెట్టుకొచ్చినాకనే స్కూల్కి పోయి చదువుకుంటుంటి. పేపర్ వేసిన, చేళ్ళ పని చేసిన, పాలు వెండిన, చిరిపోయిన బట్టలు వేసుకునే స్కూల్లో చదివిన, చాలా కష్టాలు అనుభవించినాం. మా నాన్నగారి గురించి మీకు తెలుసు, ఆయన కొంచెం చదువు లేదు కాబట్టి అవగాహన లేదు. అదే వ్యవసాయం తప్ప ఆయనకు ఇంకో లోకం లేదు. మేము ఇంట్లో బయట కనబడేది వేరు, ఇంట్లో చాలా చాలా గరీబ్ పరిస్థితుల నుంచి ఒక గరీబ్ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందో నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఈరోజు ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం ఒక కూరగాయ దందలో పోయి అట్లా కొంచెం ముందుకు వచ్చిన, ఇక్కడ మన ఊళ్ళో అందరి పరిస్థితి చాలా వరకు ఇంకా గరీబ్గానే ఉంది. ఏదో భూములు అమ్ముకొని కొందరు కొంచెం బాగుపడవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కొన్ని పెళ్లిళ్ళు చేస్తుండొచ్చు, ఏదైనా జరుగుతుండొచ్చు. కానీ మిగిలిన పరిస్థితి అంతా ఇంకా గరీబ్గానే ఉన్నారు. నేను ఏం చెప్తున్నా అంటే మన ఊర్లో రాజకీయం ఎట్లుందంటే ఎలక్షన్లు రాగానే డబ్బులు వంచాలి, 5 ఏళ్ళు మన చుట్టూ తిప్పుకోవాలి. మారుద్దాం, రాజకీయాన్ని మారుద్దాం. ఖచ్చితంగా మనకు పని ఎవరైతే చేస్తారో వాళ్ళని చూసి గెలిపించుకొని మన ఇంటికి వచ్చి పని చేసేటట్టు చూద్దాం. నేను ఏమంటున్నా అంటే, నేను నిలబడ్డా, నా ఇంటికి మీరు 4 సార్లు రానవసరం లేదు. బిడ్డ మీరు మా గల్లీలో పని ఉందంటే మీ గల్లీకి వచ్చి నేను పని చేస్తా అంటున్నా. మీరు నన్ను కనుక గెలిపిస్తే మీ గల్లీకి వచ్చి పని చేస్తా. నాకు ఆడబిడ్డలు అంటే ఇష్టం, నాకు బిడ్డ పుట్టలే, నా అదృష్టం లేకనో ఏదో బిడ్డ లేదు. మన ఊర్లో ఇక నుంచి నేను ఒకవేళ నన్ను సర్పంచ్ గెలిపించకపోయినా నా మనసుకు అనిపిస్తుంది, నా మనసులో నుంచి చెప్తున్నా, నల్లవల్లిలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మన ఊరు మహాలక్ష్మి అనుకొని నేను 2116 రూపాయలు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్లో తీసి అకౌంట్ తీసేస్తా. ఎందుకు అకౌంట్ తీసేస్తా అంటున్నంటే, చెయ్యికి ఇస్తే ఏదో ఖర్చు పెట్టేస్తారు, ఆ అకౌంట్లో తీసేస్తే అప్పటి నుంచి వాళ్ళకి ఆలోచన వస్తుంది, అరే బిడ్డ పేరు మీద అకౌంట్ ఉంది, 100 కూడేద్దాం, కలిపితే అప్పటి వరకు పిల్ల పెరుగుతుంటే ఇన్ని పైసలు పెరుగుతాయని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అదొకటి సొంతంగా నేను గెలిపించిన. మీరు